ముంబై నటి కాదంబరి జేత్వానీ ఎపిసోడ్ ఇప్పుడు బెజవాడను షేక్ చేస్తోంది. ఒక వారం రోజులుగా రకరకాల కథనాలు, అనేక ఆరోపణలు ఏకంగా సీనియర్ ఐపీఎస్లనే టచ్ చేసింది. దీంతో ఈ కేసుపై ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఈ కేసు రాజకీయంగానూ దుమారం రేపుతోంది. ఈ వ్యవహారం రాజకీయ నేతల నుంచి అధికారుల వైపు టర్న్ అయింది. ముంబై నటి కాదంబరి వ్యవహారంపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ కేసులో అప్పటి అధికారులు ఎంతమంది ఉన్నారు, జేత్వానీ ఫ్యామిలీని ముంబైకి తీసుకెళ్లిందెవరు అన్న దానిపై జేత్వానీ కుటుంబ సభ్యుల దగ్గర నుంచి పూర్తి డీటెయిల్స్ తీసుకున్నారు. ఈ రెండింటినీ పరిశీలిస్తూ వీటి ఆధారంగా రేపో మాపో ఐపీఎస్ అధికారులకు నోటీసులు ఇవ్వాలని భావిస్తున్నారు పోలీసులు. దీనిపై సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, ముంబై నటి వ్యవహారంపై రోజురోజుకు దానిపై స్టోరీలు రావడం అసహ్యంగా ఉందన్నారు. మా పార్టీ నేతలు చిన్న తప్పు చేశారంటేనే సీరియస్గా తీసుకునేవారిని, పిలిచి మందలించేవారిని, కానీ గత ప్రభుత్వంలో ఇలాంటివి చాలా తేలిగ్గా తీసుకున్నారని చెప్పారు. ఒక నటి గురించి ఇన్ని విషయాలు బయటకు వస్తే ఎందుకు వైసీపీ సైలెంట్గా ఉందని ప్రశ్నించారు చంద్రబాబు. ఈ మధ్య వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలపై చాలా ఆరోపణలు వస్తున్నాయి. ప్రతిదాన్ని సమర్థించుకోవడం వైసీపీ వాళ్లకు అలవాటైపోయిందన్నారు. అయినా వైసీపీ పార్టీ ఇప్పుడు కామా పార్టీగా మారిందన్నారు. ఇలాంటి వాళ్లతో రాజకీయం చేయాల్సి రావడం నాకే సిగ్గేస్తోంది, అసహ్యం వేస్తోందన్నారు చంద్రబాబు. నటి వ్యవహారంపై హోంమంత్రి బంగళపూడి అనిత స్పందించారు. బాధితురాలు ఆన్లైన్లో ఫిర్యాదు చేశారని, విచారణ కోసం మహిళా అధికారిని నియమించామని హోంమంత్రి వెల్లడించారు. పోలీసుల విచారణలో తప్పు చేసినట్టు తేలితే అధికారులతో సహా ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు అన్నారు అనిత. ఈ కేసులో ఎంతటి వారున్నా ఎవరున్నా సరే బాధితురాలికి న్యాయం చేస్తామన్నారు హోంమంత్రి బంగళపూడి అనిత. వేధింపులకు పాల్పడ్డారనేది నటి జేత్వానీ ఆరోపిస్తుందన్నారు. పోలీసులు, ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య జవాబుదారీతనంగా పోలీస్ శాఖ ఉండాలని హోంమంత్రి అనిత అన్నారు. ఈ కేసు విచారణకు నిమిత్తం అధికారిక ఏసీపీ స్రవంతి రాయ్ని ఏపీ ప్రభుత్వం నియమించింది. ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయగానే ఏసీపీ స్రవంతి రాయ్ రంగంలోకి దిగారు. రాత్రంతా దీనికి సంబంధించిన డీటెయిల్స్ స్టడీ చేసే పనిలో పడ్డారు. ఈ కేసు తాలూకు మొదటి నుంచి ఇప్పటి వరకు సంబంధించిన వివరాలను అధికారుల నుంచి తీసుకున్నారు స్రవంతి. ఏసీపీ స్రవంతి రాయ్ సమర్థమైన అధికారినిగా పేరు సంపాదించుకున్నారు. డీఎస్పీగా ఉన్నప్పుడే ఎవరికి లొంగేవారు కాదని బలమైన ముద్ర ఆమెపై ఉంది. ఆ నేపథ్యంలో స్రవంతి రాయ్ని విచారణ అధికారిగా నియమించారు. నటిని వేధించిన వ్యవహారంలో ప్రధానంగా అందరి చూపు ముగ్గురు ఐపీఎస్ అధికారులపై ఉంది. సీతారామాంజనేయులు, కాంతి రాణా, విశాల్ గున్ని పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే విజయవాడకు చేరిన ముంబై నటి ఈ రోజు విజయవాడ ఏసీపీ స్రవంతి రాయ్ను కలవనుంది. అన్ని కోణాల్లో కేసు దర్యాప్తు జరిపి కేవలం 4 రోజుల్లో ఏసీపీ స్రవంతి రాయ్ ఏపీ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు. ముంబై నటిని వేధించిన వ్యవహారంలో ముగ్గురు పోలీసు అధికారులతో పాటు ప్రధాన సూత్రధారిగా మారిన విద్యాసాగర్ ఎక్కడా, ఈయన విదేశాలకు వెళ్లిపోయినట్టు వార్తలు వస్తున్నాయి. 2014లో వైసీపీ తరపున కృష్ణా జిల్లా పెనమలూరు అసెంబ్లీ నుంచి పోటీ చేశారు. 2017లో హైదరాబాద్లో ఓ వివాహానికి హాజరైనప్పుడు అక్కడ ముంబై నటితో పరిచయం ఏర్పడింది. విద్యాసాగర్కి పెళ్లైన కొన్ని నెలలకే భార్య విడిచి వెళ్లిపోయింది. నటి జేత్వానికి నేరుగా తన న్యూడ్ ఫోటోలు పంపేవాడు. అంతేకాకుండా అసభ్యకరంగా మెసేజ్లు చేసేవాడు. ఒక మాటలో చెప్పాలంటే చెప్పలేని చిత్రహింసలు పెట్టాడు. ఇంతకీ విద్యాసాగర్ పోలీసులకు చిక్కుతారా లేదా అనేది చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.